కేసీఆర్ గారు ఫామ్ హౌస్ని వదిలి బయటికి రావడం లేదు. ఆయన ఫామ్ హౌస్కి పరిమితం అయ్యిండు. ఇది రేవంత్ రెడ్డి కొట్టిన దెబ్బ వల్ల ఆయన బయటికి రావాలంటే భయపడుతున్నాడు అనుకుంటూ ఏవైతే కారు కుత్తలకు వస్తున్న కొందరు కాంగ్రెస్ మాటలకు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిజానికి చెంపపెట్టుకొట్టినట్టుగా జగదీష్ రెడ్డి గారు నిన్న 10 టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. అయితే కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితం కావడం లేదు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకి పరిమితం కావడం లేదు. ఈసారి దేశ రాజకీయాల్లోనూ కేసీఆర్ గారు అడుగు పెట్టబోతున్నారు అనుకుంటూ ఆయన మాట్లాడడం జరిగింది. నరేంద్ర మోడీ ఉన్నన్ని రోజులు భారతదేశం ఏనాడు కూడా బాగుపడదు, సత్యంత వరకు బాగుపడదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నన్ని రోజులు కులమతాలకు అతీతంగా ఎక్కడ కూడా కులమతాలు లేకుండా అందరినీ సమానంగా చూసి పరిపాలించడం తప్ప ఏ ఒక్కరిని వర్గాలుగా విభజించి వాళ్ళని ఆ విధంగా పరిపాలన చేయలేదు. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీలో నరేంద్ర మోడీ హయాంలో కులాల వారీగా పార్టీల వారీగా ప్రజల్ని విడదీసుకుంటూ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. నిజానికి వీళ్ళు చాలామంది వరుతారు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితమయ్యాడు, ఆయన బయటికి రాలేడు అనుకుని చాలామంది కారు కూతలు కూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియని ఏంటంటే చాలా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, పులి ఒక అడుగు వెనకేసిందంటే భయపడిందని అర్థం కాదు, మరింత రెట్టింపు బలంతో ముందుకు జంప్ చేయడానికి మాత్రమే ఒక అడుగు వెనకేస్తుంది అన్నట్టుగానే కేసీఆర్ గారు తీరు కూడా అదే ఉంది. ఆయన అసెంబ్లీకి రాకుండా ప్రజల సమస్యలప్పుడు ఒకటేసారి బయటకు వచ్చి వెళ్ళిపోతున్నాడంటే దానికి అర్థం ఈరోజు దేశ రాజకీయాల్లోనే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని జెండాని ఢిల్లీలో పాతడానికి లక్ష్యంగా ఆయన ప్లాన్ చేస్తామని అనుకుంటూ జగదీష్ రెడ్డి గారు ఇటీవల ఒక మీడియా ఛానల్లో మాట్లాడడం జరిగింది. నిజానికి ఆయన చెప్పిన ముచ్చటిని ఒకసారి వినుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఇంకొక మాట కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ కేసీఆర్ కేవలం తెలంగాణకే పరిమితమై ఉండడం లేదు. కేసీఆర్ తప్పకుండా కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దుల్ని దాటి గుజరాత్ కూడా చేరుతాడు, గాంధీనగర్ కూడా చేరుతాడు, అక్కడి నుంచి రాజస్థాన్ మీదుగా అటు ఢిల్లీకి చేరుతాడు, ఇటు మధ్యప్రదేశ్ మీదుగా ఉత్తరప్రదేశ్ మీదుగా పంజాబ్ హర్యానాలతో సహా చుట్టుముట్టి ఢిల్లీకి చేరుతాడు. రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో కూడా కేసీఆర్ అద్భుతమైన పాత్ర పోషిస్తాడు. అగో దానికి భయపడే ఇవాళ మోడీ కుట్రలు చేస్తా ఉన్నాడు, చంద్రబాబు రేవంత్ ద్వారా అమలు చేస్తున్నాడు. ఇవి మాకు తెలుసు. తప్పకుండా వాటిని ఎట్లా బద్దలు కొట్టాలో కూడా తెలుసు కేసీఆర్ కు. వీటన్నిటి నుంచి బయటపడతాం, మళ్ళీ బ్రహ్మాండంగా వస్తాం ప్రజల ఆదరణతో. అయితే కేసీఆర్ గారు ప్లాన్ ఏంది చాలామంది ఆలోచించుకుంటున్నారు. నిజానికి కూడా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వద్దన్న కూడా పాయింట్ తడిచిపోతూ ఉంది. వాళ్ళు పరిపాలన చేయాలంటే కేసీఆర్ అనే నినాదం వాళ్ళకు భయం పుట్టిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అంటే వాళ్లకు నిద్రను కూడా పోనివ్వడం లేదు. కేసీఆర్ గారు ఎందుకు ఫామ్ హౌస్లో ఉన్నాడు, ఆయన ఎందుకు బయటకు వస్తున్నాడు, ఆయన లోపల ఉండి ఏం ప్లాన్ చేస్తూ ఉన్నాడు, ఒక్కసారి అసెంబ్లీకి వస్తే ఆయన పరువు తీసే ప్రయత్నం చేద్దాం, అసలు ఆయన ఏమనుకుంటున్నాడో ఆయన నోటి ద్వారా వినుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటూ కాంగ్రెస్ వాళ్ళు కుతకుతలాడుతూ ఉన్నారు. కానీ ఇటు బీజేపీ పార్టీ వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, టీడీపీ నాయకులకి ఉత్సాహోపిస్తూ ఉన్నాడు ఎవరు, కేసీఆర్ గారు. నిజానికి ఆయన బయటికి వస్తే ప్రజల్లో తిరిగితే వీళ్ళ భవిష్యత్తులు కనుమరుగైతాయి. ఇంకొకసారి కేసీఆర్ మీద కను చూపు మేరల్లో కూడా వీళ్ళు పోటీ చేయాలని కూడా వీళ్ళకు భయం, మామూలు భయం కాదు. అది ఆ భయాన్ని మనం పోల్చి చెప్పలేం, అంత దారుణంగా అయిపోయే పరిస్థితి ఉంది. కేసీఆర్ గారు ఓన్లీ ఫామ్ హౌస్కి పరిమితమయ్యిండా అంటే అది మూర్ఖత్వము. తెలంగాణలో ఇక్కడ గెలిచి మళ్ళీ భారతదేశంలోనూ ఆయన జెండా పాతబోతున్నా అనుకుంటూ చెప్తా ఉన్నాడు. నిజానికి దేశ రాజకీయాల కేసీఆర్ గారు ముందడుగు వేస్తే, దేశ రాజకీయాల్లో కేసీఆర్ గారు ముందడుగు వేస్తే భారతదేశ భవిష్యత్తే మారుతుంది. ఎందుకంటే మన తెలంగాణలో వ్యవసాయ రంగం కానీ ఆర్థిక వ్యవస్థ కానీ ఏ విధంగా పెరిగిందో మన కళ్ళారా మనం చూసాం. వెనకటి కాలంలో 10 రూపాయలు సంపాదించాలంటే దాన్ని ఖర్చు చేయాలంటే ఒకటికి 1000 సార్లు ఆలోచించేటోళ్ళం. ఒక 10 రూపాయలు సంపాదించాలన్నా కూడా వీలు కాకపోయేది సంపాదించాలంటే. రోజంతా కష్టపడి కూడా 10 రూపాయలు 100 రూపాయలు కూడా దిక్కు లేకుండా పోయేది. ఈ రోజున 20-25 సంవత్సరం రోజున ఈరోజు ఎంత అనుకుంటే ఎంత, నేను ఎట్లా చేసినా 1,00,000 సంపాదించాలంటే 1,00,000 సంపాదించుకోగలుగుతున్నాడు. అప్పు చేయగలగాలి, అప్పుని ఎట్లాగైనా తీర్పగలంటే తీర్పుగలుగుతున్నాడు. ఇవన్నీ దేనివల్ల వచ్చింది? కేసీఆర్ ప్రభుత్వం వల్లే కదా వచ్చింది. ఏనాడు కూడా ట్రాక్టర్లు చూడలేని తెలంగాణ ఇది. అసలు ఎట్లా ఉంటుంది వ్యవసాయం అని సినిమాలు పేపర్లు చూస్తే రైతుల ఆత్మఘోషలు వినిపించేది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి పరిపాలనలో
సబ్సిడీల పేర్లతోటి ఎన్నో ట్రాక్టర్లు, వ్యవసాయ రంగం, తెలంగాణ అభివృద్ధి. అసలు తెలంగాణ విడిపోయేటప్పుడు తెలంగాణకు సపరేట్గా ఆర్థిక వ్యవస్థే లేదు కదా. ఆ ఆర్థిక వ్యవస్థను క్రియేట్ చేసిందే కేసీఆర్. అలాంటిది దేశ రాజకీయాల ఈయన కనుక వేలు పెట్టి ఈయన కనుక జెండా పాతి నిలబెడితే దేశ భవిష్యత్తు మారిపోతుంది ఊహించని విధంగా.